పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు నామినేషన్ దాఖలు చేశారు. తల్లి లక్ష్మి ఆశీస్సులు తీసుకుని అశీష జనవాహిని మధ్య నూకాలమ్మ అమ్మవారి ఆలయం చేరుకుని బీఫామ్ అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం పొందారు. ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు బాతి జంక్షన్ తోట పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బుచ్చిరాజుపాలెం పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించి ఎన్ఏడి కొత్రోడ్ చర్లో ప్రార్థనలు మరిపాలెం మీదుగా ర్యాలీగా వచ్చారు. అక్కడ నుంచి బయలుదేరి కంచరపాలెంలో పైడితల్లమ్మ కుంచుమాంబ అమ్మవార్లను దర్శించుకుని జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన ఆయన వెంట భారీగా అనుచరంగనం ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా జన బ్రహ్మరథం పట్టారు. వేల సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊరేగింపుగా వచ్చి గణబాబుకు మద్దతు పలికారు. విశాఖ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యన్ రిపీట్ పక్కన స్విచ్ ఉంటుంది అన్న, తలుపు పక్కన అయ్యాను. నువ్వు సెల్ ఫోన్ బైక్ పెట్టగానే ముందు జై గణబాబు గారు. జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. అందరూ